అది ఒక భవనం కాదు, ఒక ఇల్లు కూడా కాదు, కనీసము గుడిసె కూడా కాదు. బెతలహేము బయట విడిచిపెట్టిన ఒక పశువుల పాక. ఈ స్థలము దేవుడు తన ఏకైక కుమారుడు జన్మించుటకు అర్హతమైనది అని ఎన్నుకున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు జన్మించుటకు ఈ స్థలం. యోసేపు గర్భవతి అయిన తన భార్య మరియాను తీసుకొని ప్రతి ఇంటి వాకిలి తట్టుతున్నాడు. కానీ ఒకరికి కూడా చోటు ఇవ్వటకు మనసు లేదు. అందరూ తిరస్కరించుచున్నారు. ఎవరైనా ఒక కుటుంబానికి ఈ మనసు ఉండుంటే ఎంత ఆశీర్వాదం ఉండును. మనం అందరము ప్రభు మన ఇళ్లలో జన్మించాలి అని సిద్ధపరచుకుంటున్నాము. కానీ అతడు వెతుకుతున్నది ఒక పశువుల పాక, అనగా దేవుని సమాధానము కలిగిన, వినయముతో కూడిన, అపరితమైన ప్రేమతో నిండి ఉన్న ఒక స్థలం. బీదవాళ్లను, అనాథులను, విధవరాలను, సమాజంలో నలగతొక్కబడిన వాళ్ళని గూర్చి ఆలోచన కలిగి ఉన్న ఒక కుటుంబం. ఇంటి పెద్దలను వృద్ధాశ్రమంలో వెయ్యక వాళ్ళని ప్రేమతో చూసుకుంటున్న ఒక కుటుంబం. చెడ్డ కార్యాలను విడిచిపెట్టి ప్రార్థనలతో, తపస్సులతో తను తాము సిద్ధపరుచుకుంటున్న ఒక కుటుంబం. అహంకారాన్ని విడిచి తల్లి, తండ్రి, పిల్లల మధ్యలో దేవుని శాంతి, సమాధానం కలిగి ఉన్న ఒక కుటుంబం. ఇతరులను ఈ విధముగాను మోసం చెయ్యని ఒక కుటుంబం. మొత్తానికి ఒక మంచి క్రైస్తవ కుటుంబం. ఆయన జన్మించుటకు స్థలము వెతుకుచూ వచ్చినప్పుడు మన గృహము యోగ్యత కలిగిన ఉండునట్లు సిద్ధమగుదాము.